ఏమండోయ్, ఈరోజు మేము కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఈ పచ్చడి రుచి ఉంటుంది చూశారు, నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ మండు వేసవిలో మంచినీళ్ళు ఏవో కొన్ని ద్రవ పదార్థాలు తప్ప కంటికింపుగా నోటికితువుగా ఏది రుచించదండి. కానీ ఈ పచ్చడి ఉంది చూశారు, పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి 4 మెతుకులు తినలేద్దామనుకునేవాళ్ళు 4 కంచాలు తినేలా చేస్తుందండోయ్. అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. వండక్కర్లేదు, ఉడికించక్కర్లేదు. పచ్చి పచ్చడి కాబట్టి పోషకాల గని అంటే నమ్మండి. ఆరోగ్యం ఆనందం రెండూ అందించే అద్భుతమైన పచ్చడండి ఇది. పచ్చి మామిడికాయలో ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇంకా శరీరానికి వేడి చేయదు, వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది. ఇంకా వేసవిలో అతి దాహం కాకుండా చూస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా రక్షిస్తుంది. ఇంకా విరోచనాలు అవుతుంటే తగ్గిస్తుంది, మలబద్ధకం ఉంటే పోగొడుతుంది, అజీర్ణం లేకుండా చేస్తుంది, మార్నింగ్ సిక్నెస్ను కూడా తగ్గిస్తుందండి. ఇంకా జీర్ణాశయానికి సంబంధించిన ఎలాంటి రుగ్మతులున్నా ఈ పచ్చి మామిడి వాటన్నిటినీ కూడా తగ్గిస్తుంది. ఇంకా దీంట్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుందండి. ఇకపోతే పచ్చి కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు బరువు తగ్గుతారు. దీంట్లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి గుండెకు మంచిది, థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది, విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా మెదడుకి జ్ఞాపక శక్తిని తెలివితేటల్ని పెంచుతుంది పచ్చి కొబ్బరి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఇంకా చర్మ సౌందర్యానికి మంచిది. కొబ్బరి పాలు జుట్టుకి ఒత్తుగా పట్టించారంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. ఇంకా పచ్చి కొబ్బరి తినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ మన శరీరంలో రిలీజ్ అవుతాయి కాబట్టి మన ఒత్తిడి, ఆందోళన, స్ట్రెస్ ఇవన్నీ పోయి మనసుకి ఆనందాన్ని కూడా సంతోషాన్ని కూడా ఇస్తుందండి పచ్చి కొబ్బరి. అలాగే పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉంటుంది, శరీరానికి మంచిది. బీటా కెరోటిన్, ఐరన్ ఉంటాయి, జలుబు దగ్గును తగ్గిస్తాయి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఈ పచ్చిమిర్చి కాపాడుతుంది. కాబట్టి ఏ విధంగానూ మనం ఉడికించని వండని ఈ పచ్చి పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పోషకాలకు కానీ 100కి 100% బాడీకి అందవలసిన పదార్థాలన్నీ కూడా వీటి ద్వారా అందుతాయి. కాబట్టి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ పచ్చడికి మామిడికాయ తీసుకోవాలండి, పచ్చి కొబ్బరి తీసుకోవాలి, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ మూడింటిలో ఈ మామిడికాయని శుభ్రంగా కడగాలండి. ఫస్ట్ ముందుగా కడిగి పై పొట్టు తీసి సన్నగా తురిమి పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఈ రెండిటికి ఎంత కారం అవసరం అవుతుందో అన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి చాలా కమ్మగా ఉంటుంది, పచ్చి మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయండి. కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి మీ కారానికి అవసరమైనంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిర్చిని వేయించకూడదండి, దేన్ని వేయించే పని లేదు, మనం ఒక పోపును మాత్రమే వేయించుతాం. ఈ విధంగా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఈ మూడింటిని కూడా ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి. మనం ఈ మూడింటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మామిడికాయ కూడా పుల్లగా ఉంటుంది, కొబ్బరి కూడా కమ్మగా ఉంటుంది కదా. కాబట్టి మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకోండి. మరి మనం ఏ వంట మొదలుపెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా చేతులు 2 శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే చేతుల ద్వారానే అనేక అనారోగ్యాలు వస్తాయన్నమాట. కాబట్టి 2 చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కొని మొదలు పెట్టాలన్నమాట. ఈ విధంగా కలుపుతాం కదండి. కలిపిన తర్వాత వెంటనే చేతులు శుభ్రంగా సబ్బుతో కడిగేసుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చిమిర్చి ఘాటు చేతులకు పడుతుంది కాబట్టి గబుక్కున ఆ చెయ్యి కంట్లో పెట్టుకున్నారంటే మంట మండుతుందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కావాలంటే ఉప్పు కారం సరిపోయినాయో లేదో కూడా చూసుకుని అవసరమైతే ఇంకొన్ని పచ్చిమిర్చి నూరి ఇందులో కలుపుకోవచ్చు, సరిపడా ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కారం పసుపు వేయకూడదండి. ఇందులో ఇలా కడాయిలో నూనె వేసుకోవాలండి. మేమైతే నువ్వుల నూనె వాడతాము. కొంచెం నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత
అప్పుడు మనం పోపు దినుసులన్నీ వేయించుకోవాలండి. మీకు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి 4 రెమ్మలు వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఈ పోపు దినుసులు వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకండి. ముందుగా ఈ పప్పులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని సన్న మంట మీద పోపు చక్కగా వేగనివ్వాలన్నమాట. మనం దీంట్లో ముందే పసుపు వేసామనుకోండి, ఆ పసుపు ఆ పప్పులకు అంటుకుపోయి అవి వేగకుండానే మనకి వేగిపోయినట్లు అనిపిస్తాయి అన్నమాట. అందుకని లాస్ట్లో మనం పసుపు వేసుకోవాలి. మరి పప్పులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఈ 2 వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని ఇష్టమైన వాళ్ళు ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, వేరే వాసన వస్తుంది బాగుండదని. చివరిలో దించే ముందు పసుపు వేసుకుని కొంచెం లైట్గా వేయించుకున్నట్లయితే ఆ పసుపులో ఉండేటటువంటి ఆ పచ్చి వాసన అంతా కూడా పోతుందన్నమాట. మనం పచ్చడి తిన్నప్పుడు పచ్చి వాసన రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరికాయ, మామిడికాయ మనం కలిపి ఉంచుకున్నాం కదా, ఇదంతా కూడా దాంట్లో వేసేసి చక్కగా బాగా కలిసినట్టుగా గరిటెతోటి చక్కగా కలుపుకోవాలండి. ఒక్కసారి చివరిలో మళ్ళీ మనం ఈ మామిడికాయ, ఈ కొబ్బరి ఈ 2 పులుపు కమ్మదనం ఉంటాయి కాబట్టి ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసుకుని ఈ టైంలోనే కలుపుకోవాలండి. దీన్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయకూడదనమాట. ఇది అచ్చంగా పచ్చి పచ్చడి. ఇలా పచ్చి పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి ఆ మామిడికాయలో ఉండే సుగుణాలన్నీ అందుతాయి, పచ్చి కొబ్బరిలో ఉన్న సుగుణాలన్నీ కూడా మనకి అందుతాయండి. చాలా ఆరోగ్యకరమైనటువంటి పచ్చడి ఇది అనమాట. వేడివేడి అన్నంలో గనక ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే 4 ముద్దలు ఎక్కువే తింటారండి. దాహం అనేది ఉండదు. నోటికి హితవుగా ఉంటుంది. వేసవికాలం చాలా మంచిదనమాట. ఈ విధంగా చేసుకుని మీకు అవసరమైనంత కొంచెం బయట పెట్టుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కూడా తినచ్చండి. మర్నాడు ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.